రెండు మాటల సభా వేదిక మీద జ్యోతుల్లా ఉన్న అందరూ అమ్మలు అక్కలు చెప్తున్నా, నేను వస్తున్నా. జ్యోతుల్లో ఉన్న అమ్మక్కల సభలో ఉన్న మీ అందరికీ నమస్కారం. నాకు జాషువా అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి కొన్ని పద్యాలు పాడుకోవడం నాలో నేను పాడుకుంటూ ఉంటా. అయితే అట్లా పాడుతూ ఉన్నప్పుడు జాషువాది ఒక లైన్ అగైన్ అండ్ అగైన్ నా మనసులోకి వస్తూ ఉంటుంది. సందర్భం వేరే కానీ నా మనసులోకి ఆ లైన్ సింగిల్ లైన్ వస్తూ ఉంటుంది. స్కూటర్ మీద పోయేటప్పుడు అక్కడెక్కడ హమ్ చేస్తూ ఉంటా. ఆ లైన్ ఏంటంటే, ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు రాములన్న, ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు. ఆ లైన్, ఈ చలనము లేని శయనం పడుకోవడం ఏంట్రా, చలనంగా ఉండాలి కదా అనేది పాయింట్. ఎందుకురా ఇట్లా ఇప్పుడు డల్గా ఉంటావు, చలనంగా ఉండాలి కదరా అనేది పాయింట్. చలనంగా ఉండటం అనేది మనం ఎక్కడ ఉన్నా, మాయాంజిలో ఒక దగ్గర అన్నట్టు, నీ లోపల నుంచి ఎగిసి వచ్చే కాంతిని ఎవరూ ఆపలేరు, ఏది దాన్ని తగ్గించలేదు. ఈ చలనము లేని శయనము అనే దాంట్లో చలనము, మాయాంజిలో చెప్పినటువంటి ఈ లోపల కాంతిని ఎవరు ఆపలేరు అనే ఈ రెండు మాటలకు ఉదాహరణలు జ్వలిత, నాంపల్లి సుజాత. జ్వలితను నువ్వు ఆగు, ఇక నువ్వు జయమాకు అంటే నేను ఆగను, చేస్తూనే ఉంటా, నా పని చేయడమే అనేది ఆవిడైతే, నాంపల్లి సుజాత నా చెల్లెలు పుస్తకాలు చూస్తే లిస్టు దన్ బ్రహ్మాండమైన లిస్టు. మళ్ళీ కుదురు, ఇందాక దేవకిదేవి మేడం కుదురుగానే ఉన్నాయని అన్నారు. కుదురు మూలం, ఆ మూలాన్ని పట్టుకొని సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, ఎవరెవరు ఏమంటారు, ఎట్లా ఉన్నాయంటారు, సాహిత్య వ్యాసాలు బాగున్నాయా బాగలేదా, ముందైతే రాయనియండి. ముందు రాయడం అనేది మొదలుపెట్టి ఆ అంతర్జాలమో, ఆ సోషల్ మీడియానో, ఆ వాట్సప్పో, ఇంకేదన్నా కానీ రాయనివ్వండి. రాస్తే కదా అనగా అనగా రాగమతిశయిల్లుచునుండు కదా. ఆ అనగా రాగమతిశయిల్లుచుండు దాంట్లో ఆ కోవలోకి, ఆ దోవలోకి సుజాతమ్మ వస్తుంటే ఆవిడేమో నేనే చలనం, శయనం లేదు, నేనే చలనం అనేటువంటి పద్ధతిలో ఆ అంతర్జాలము, దాని నుంచి అంతర్జాలం అయితే అయిపోయిందిలే వదిలేద్దాం, అక్కడ పక్కన పెట్టేది, అందరు చదువుకున్నారులే అనుకోవడం లేదు. మళ్ళీ సంవత్సరం దాన్ని తీసుకొచ్చి 3వ సంచిక దాకా తీసుకొచ్చి దాన్ని ఎడిటింగ్ చేసుకోవడాలు, తప్పులు, మాయ వచ్చినాయి, మాయ రాలేదు, మాయందుకు వేయలేదు, ఇవన్నిటిని దాటుకొని దానికి కావలసిన ఫోటోలు సమకూర్చి, ఫోన్ నెంబర్లు పెట్టి, ఇవన్నీ ఒక డాక్యుమెంటేషన్ లాగా బహుళ ఇలా రావడం. నేను నా దగ్గర మిగతా 2 దాచుకున్నానమ్మా, నా ర్యాక్లో ఉన్నాయి, ఇది 3వది ఆ ర్యాక్లోకి వస్తుంది. రెఫరెన్స్లో రోజు పుస్తకం ఇయ్యగానే మొత్తం చదివామంటే మనం ఎవరూ చదవం. అవసరమైనప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు పుస్తకాలను మన్నే పిలుస్తాయి, రా నువ్వు చదువుకోకపోతే ఏం చేస్తావు రా అంటే ఆ పుస్తకాలు తీస్తాం, చదువుతాం. అట్లా కావలసిన పని, అవసరమైన పని, ఫలవంతమైన పని చేస్తున్న జ్వలితకు, అరే బొమ్మ బాగుందిరా, పుస్తకం బ్రహ్మాండంగా ఉంది, నేను అక్కడ కూర్చొని గబగబా ఒక 2 వ్యాసాలు చదివాను, నీ మాట చదివాను ముందుగా, తర్వాత శ్యామలక్క రాసిన ముందు మాట చదివాను. మీరు హీరోలుగా నిలబడేటువంటి పద్ధతిలో నడుస్తున్న వాళ్ళు, మీకు మీ మార్గంలో మీ లోపల నుంచి వస్తున్న వెలుగుని మీరు తప్ప ఇంకెవరు ఆపుకోలేరు. ఇంకెక్కడ ఆపడానికి శక్యం కాని ఒక వెలుగుని బయటికి ప్రసారం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి హీరోస్
ఏదైనా కావచ్చు, బ్రహ్మాండం, జయహోలు, అద్భుతం. ఈ కృషి ఇంకా ఇంకా సాగాలి. ఆ చలనంతో ఉందాం. ఆ చరణమే మన ముందుకు సాగుతుంది. ఈ లలిత అయితే ఇంకా చాలా పర్సనల్ కోట్స్ బోల్డ్ అని చెప్పుకోవచ్చు. నేను పుట్టిన ఊరికి దగ్గరలో, మా నాన్న పుట్టిన దగ్గర ఊర్లో, ఆ ఊర్లోకి చడ్డీలతో నడిచి వెళ్ళిన ఊర్లో పుట్టింది ఆమె గార్ల. ఆ ప్రాంతము ఆ రకమైన బంధము, మట్టి బంధం కూడా ఉంది, పుస్తక బంధము ఉంది. ఇవన్నీ కలగలిసి నడిపిన సుజాత అయితే వీళ్ళు మీ ఇంటి వాడిని, నేను అన్నవరం, వీళ్ళందరూ నాకు దగ్గర వాళ్ళు, చాలా ప్రేమమూర్తులు. అటువంటి ఇద్దరు మంచి మనుషులు రాసుకున్న పుస్తకాల సభలో నేనున్నాను. నాకేదో హాస్పిటల్లో ఒకటి తప్పకుండా వెళ్ళాలి, అందుకోసం అమ్మ నేను వచ్చిపోతాను, అట్లా వెళ్ళిపోతానంటే లేదు కూర్చోమంది కొన్నారు. అధ్యక్షుల వారితో చనువు ఎక్కువ కాబట్టి ఆవిడ ఏమందు కాబట్టి నేను మాట్లాడి వెళ్ళిపోతానని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, జయహో పుస్తకం, జయహో కవిత్వం, జయహో సాహిత్యం. 19 నుంచి డిసెంబర్ 29 వరకు, డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29 వరకు బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్. అది వినండి, ఈసారి ఒక కొత్త కార్యక్రమంలాగా దాన్ని డిజైన్ చేస్తున్నాం. అందరికీ సంబంధించి 2 విషయాలు ఏంటంటే, అది బుక్ పబ్లిషర్సు, బుక్ సెల్లర్సు పెట్టుకున్న ఒక సొసైటీ. అది చిన్నగా దాన్ని లిటరరీ ఫెస్టివల్ లాగా దాన్ని మార్చాలి అనేటువంటిది ఒక ప్లాన్ నడుస్తుంది. అయితే మనం ఆ పుస్తకాల పండుగలో మాకు నచ్చిన పుస్తకం, మమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకం, మమ్మల్ని మార్చిన పుస్తకం అనే సిరీస్లో చాలా మట్టుకు చాలామందిని అకామిడేట్ చేసేటువంటి పద్ధతిలో దాని మీద కార్యక్రమాలు అంటే జరుగుతున్నది. ఇక విజయ అన్నట్లుగా చాలామందిని దాంట్లో అకామిడేట్ చేయొచ్చు. ఎక్కడో ఒక దగ్గర అయితే కూడా మనం అవి చేయొచ్చు. బట్ ఒక ప్రయత్నం అయితే దాన్ని జాగ్రత్తగా మౌల్డ్ చేసే ప్రయత్నం అయితే సాగుతుంది. పిల్లలు, స్త్రీలు, కథకులు, నవలాకారులు, కవిత్వము, గట్రా బోల్డ్ అనే విషయాలు దాంట్లో అకామిడేట్ కావాలి. ఆ వేదిక మీద మనం మాట్లాడుతుంటే అక్కడ వచ్చినటువంటి సామాన్య పాఠకుడు లేదా విద్యార్థి, లేకపోతే అప్పుడే చదువులోకి వస్తున్నవాడు, అవును నేను పుస్తకం వైపుకు మళ్ళాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని ఇచ్చి పంపేటట్టుగా అవి డిజైన్ చేయగలిగితే రాబోయే కాలంలో ఆ డిజైన్లో ముందుకు పోతుంది. చాలా మంచిగా చేద్దాం. కొన్ని పొరపాట్లు చేస్తాం, కొన్ని చోట్ల కొంతమందిని అకామిడేట్ చేయలేం. అది నాకు వచ్చి చెవులో చెప్పేస్తే గబా అప్పటికప్పుడు దాన్ని ప్లాన్ చేసుకుందాం. తిట్లు పడతాయని ముందే భయంగా ఉంది. ఇటువంటివి ఎత్తుకోవద్దు తల మీదకి అని ఆ చివరి నిమిషంలో తల మీదకి ఎత్తుకున్నాను. తిట్టినా పెద్దగా తిట్టకండి. నేను కూడా దాంట్లో మార్చుకొని ఏదైనా కొత్తగా చేయాలనేటట్టు పద్ధతిలో చేద్దాము. అది మన డయాస్, మనం అందరి ప్రేమించే పుస్తకాల డయాస్. అది బుక్ పబ్లిషర్సు, రచయితలు 37 ఏళ్ల క్రితం ఒక సొసైటీ పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్నది చిన్నగా దాన్ని వేరు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ వేదిక తెలంగాణకి అంకితమైనట్లుగా పనిచేసింది. ఇప్పుడు కొద్దిగా బుక్స్ అండ్ మీ నా ఇన్ఫ్లుయెన్స్, విచ్ బుక్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ, అది ఇప్పుడు బిఎస్ రాములన్నని నువ్వు ప్రభావితం చేసిన పుస్తకం గురించి మాట్లాడానంటే ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వెళ్ళి ఒక 7 తరాల గురించి మాట్లాడతాడు. ఆ 7 తరాలు కొత్తగా వచ్చినటువంటి, అప్పుడే బుక్ ఫేర్కి వచ్చిన వాడి 7 తరాలంట అని. ఒక ఆయన వచ్చి నాకైతే ప్రభావితం చేసిన 5-6, నాకు మైనా బాగా ఇన్స్పైర్ చేసింది అనుకుందాం. నేను మైనా వీర్రాజు గారు అది ఇది అని చెప్తాను. ఇట్లా ఈ పుస్తకాల్ని మళ్ళీ కాలాతీత వ్యక్తుల గురించి ఒకరు చెప్తారు, లేకపోతే రాహుల్ సామ్ గురించి ఆయన అందమ్మ అట్లా చెప్తారు. ఇవన్నీ మళ్ళీ చర్చల్లోకి వస్తే కొత్త రిజల్ట్ వస్తుందేమో, ఆ పిల్లలు ఆ పుస్తకాల దగ్గరికి వెళ్తారేమో. ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు యాకూబ్ పుస్తకం నన్ను ఇన్స్పైర్ చేసిందంటే నేను కూడా సంతోషపడతా. అట్లా మీ దాంట్లో ఉన్నటువంటి ఒకరి పుస్తకం నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకం, అది అట్లా డిజైన్ చేద్దామని, దానికోసం బాగుంటుందని, అట్లా పిల్లల మనసుల్లో కూడా ఆ పుస్తకాల ప్రపంచంలోకి మన మాటల ద్వారా విసిరేస్తే అక్కడి నుంచి కొత్త ధనమేదో ఒకటి వస్తుందని. ఇంతకుముందు జరిగినవి బ్రహ్మాండంగా జరిగాయి.
ఆ వేదిక మీద నుంచి అనేక రకాలైనటువంటి సందేశాలు పోయినాయి, బోళ్ళంత చర్చలు జరిగినాయి. దీన్ని ఇలా ఒక థీమ్తో చేయగలిగితే బాగుంటుందా అని ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మీరందరూ సహకరించాలి. థ్యాంక్ యూ. నమస్తే.